రేవంత్ రెడ్డికి తెలిసింది ఒక్కటే, మిషన్ మోడ్ కాదు, అంతా కమిషన్ మోడ్. కమిషన్లు మాత్రమే తెలుసు ఆయనకు. గీ ముచ్చట నేను మొన్న మాట్లాడినా, కమిషన్ ముచ్చట మాట్లాడితే ఇవాళ ఇబ్రాహీంపట్నం పోయింది. నేను అన్నిట్ల హ్యామ్ రోడ్లలో 22% ఎక్సెస్ పడ్డదని, గురుకుల పిల్లల కోడిగుడ్లలో కూడా కమిషన్ కొడుతుండ్రని, ఇట్లా ఒకటి ఈ మధ్య నేను బయట పెట్టుకుంటూ పోతే ఇవాళ రేవంత్ రెడ్డి ఆడికెడుకో ఇబ్రాహీంపట్నంలో స్కూల్ ఇనాగ్రేషన్ పోయిండట. నేను ఇక్కడ కూర్చున్నాక అలా వస్తుంది, సోషల్ మీడియాలో వస్తుంది. ఏమంటుండు రేవంత్ రెడ్డి? ఇవాళ నన్ను ఇష్టం ఉన్నట్టు తిట్టిండాడు. ఇప్పుడు జనరల్ గా రాజకీయాలు మాట్లాడితే ఒక పొలిటికల్ పార్టీ కార్యకర్తలు ఉంటే మాట్లాడతాం, ప్రెస్ మీట్లు ఉంటే మాట్లాడతాం. ఈయన పోయింది దేనికి? స్కూల్ పిల్లల ప్రోగ్రాం. చిన్నపిల్లలు ఉన్నారు ఆడ, స్కూల్ పిల్లలు ఉన్నారు. స్కూల్ పిల్లల దగ్గర పోతే ఏం చెప్పాలి మనం? అరే మంచిగా చదువుకోండి, డాక్టర్లు కాండ్రి, ఇంజనీర్లు కాండ్రి, ఫోన్లు వాడకుండ్రి, శ్రద్ధగా వినుండ్రి, స్కూల్ డుమ్మగొట్టకుండ్రి అని మంచి మాటలు చెప్పాలి కదా పిల్లలకు. ఆ పిల్లల ముంగట పోయి అడ్డగోలుగా మాట్లాడొచ్చిండి ఇవాళ. ఏమంటాడు? హరీష్ రావు తాటి సెట్ లెక్క పెరిగిండు అట, నేనేదో ఈత సెట్ లెక్క పెరిగిందట. ఇంకా పిల్లలకు నేను తాటి సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము, నేను ఈత సెట్ లెక్క పెరిగితే ఏం అవసరము? అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నా ఎత్తుతో నీకేం పని? ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటనా? నేను అడ్డగోలు మాట్లాడుతున్నా అంటాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను నిన్ను కూడా తిట్టగలుగుతా, నీకంటే గట్టిగా తిట్టగలుగుతా, కానీ నాకు విజ్ఞత ఉన్నది, సంస్కారం ఉన్నది. నేను తిట్టను. కానీ నువ్వు తిట్టినంత మాత్రాన్ని నేను ఇడిచిపెట్టను. నువ్వు నన్ను తిట్టినవని నేను ఇడిచిపెడతానా? అసలే ఇడిచిపెట్టా. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తాటి సెట్ లెక్క పెరిగినా ఎట్లా పెరిగినా అనేది అవసరం లేదు. ఇప్పుడు కావాల్సిందేంది? నువ్వు 45 రోజుల్లో వేస్తానన్న రైతు బంధు ఎప్పుడు ఇస్తావు? గది అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పు నా రైతుల పక్షాన. రైతు బీమా ఆగిపోయింది, గా రైతు బీమా చేస్తావా చెయ్యవా? గాముచ్చట కావాలి. గాని నేను తాటి సెట్ లెక్క పెరిగితే నీకు రైతులకేం అవసరం, నాకేం అవసరం, నీకేం అవసరం? అరే పంటలకు పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, ఈ యాసంగి బోనస్ ఎగ్గొట్టినావు, గది ఇస్తావా ఇయ్యవా చెప్పు తప్ప నా ఎత్తుతో నీకేం పని? అరే పిల్లగాళ్లకు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు. 30 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల చదువులాగమైనవి, గది ఇస్తావా ఇయ్యవా? నేను నిన్ను అడుగుతూనే ఉంటా. నువ్వు నన్ను తిట్టినా, నా ఎత్తు గురించి అడిగినా, నా పొడుగు గురించి మాట్లాడినా, బిడ్డ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావో నేను నిలదీస్తూనే ఉంటా. మా నిరుద్యోగ యువకులకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, గది ఇచ్చేదాకా నిన్ను గల్లబట్టి అడుగుతూనే ఉంటా, నేను ఇడిచిపెట్టా. గీముచ్చట మాట్లాడు. రైతు బంధు గురించి మాట్లాడవు, రైతు బీమా గురించి మాట్లాడవు, 24 గంటల కరెంటు గురించి మాట్లాడవు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడవు, పిల్లల ఉద్యోగాల గురించి మాట్లాడవు. మా గౌడన్నలు 700 మంది చచ్చిపోతే వాళ్ళకు వచ్చే ఎక్స్గ్రేషియా ఇయ్యాలటికి రాలేదు. గౌడన్నల గురించి మాట్లాడవు, బీసీల గురించి మాట్లాడవు, ఎస్సీల గురించి మాట్లాడవు, ఎస్టీల గురించి మాట్లాడవు. నా ఎత్తు గురించి నీకేం అవసరం? దేవుడిచ్చిండు, నేను గిట్ల పుట్టినా. దీన్ని పట్టుకొని మాట్లాడి తప్పించుకుంటా అనుకుంటున్నావా? నువ్వు నన్ను ఎంత తిట్టినా, నన్ను ఎంత గిల్లినా, నేను నీ స్కాములు బయట పెడుతూనే ఉంటా. నీ హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటా. నిన్ను ఇడిచిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి. ఇడిచిపెడదామా? అడుగుతూనే ఉండాలి మనం బీఆర్ఎస్ కార్యకర్తలు. నేను రేవంత్ రెడ్డిది ఇంకోటి అడిగిన, ఈ మధ్య మనం ఏమైనా అడిగితే ఏమంటే పైసలు లేవా అంటుండా? ఏదైనా అడిగానే నన్ను కోసుక తిన్నా పైసలు లేవు అంటాడు. మరి లేవా నిజంగానే పైసలు? ఉన్నాయి. నీకు మనసులో ఎక్కడ కమిషన్ వస్తే గడ పైసలు పెడుతుండు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కమిషన్ రాదు కదా, రైతులకు రైతు బంధు వేస్తే కమిషన్ రాదు కదా, రైతు బీమా వేస్తే కమిషన్ రాదు కదా, పంటలకు బోనస్ ఇస్తే కమిషన్ రాదు కదా, మా ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేషన్లలో లోన్లు ఇస్తే నీకు కమిషన్ రాదు కదా. అందుకోసం ఆడలేవు అంటుండు. కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తుండ్రు. బడా బడా కాంట్రాక్టర్లకు 15%, 20% కమిషన్ తీసుకొని బిల్లులు ఇస్తున్నారు. దాని గురించి మాట్లాడాడు. సింగరేణి స్కామ్ మీద అడిగితే మాట్లాడాడు. వాటి గురించి మాత్రం నోరిప్పుతలేడు. నేను మొన్న ఒక మాట అన్నా, అయ్యా రేవంత్ రెడ్డి, అప్పుడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ కట్టిరు, మీకు తెలుసు. ఎంత ప్రచారం చేసిరే? అలా మొత్తం బంగారం తలుపులే ఉన్నాయట, 50 బెడ్రూమ్లే ఉన్నాయట, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలే ఉన్నాయట. ఇప్పుడు అందులో ఎవరు ఉంటున్నారు?
బట్టి విక్రమార్కనే ఉంటుండే, మరి చూపించచ్చు కదా, అవన్నీ అందరికి చూపించద్దా? ఆ రోజేమో 60-70 కోట్లు పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి క్యాంపు కార్యాలయం కేసీఆర్ కట్టిండు. కానీ ఆ రోజేమో మన అడవులు తిట్టిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన బోధి పెవిలియన్ పేరు మాత్రం అందంగా ఉన్నది. ఆల్రెడీ కేసీఆర్ అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు, క్యాంపు కార్యాలయం ఉండనే ఉన్నది. ఈ రెండు ఉండగా మనం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ అని ఒకటి కట్టినాం. మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ బాగుండాలని మన తెలంగాణ భవన్ పక్కనే ఉంటది. అందులో పోయిండి ఒక క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసిండు, ఇంటి పక్కన ఉంటదని. సెక్రటరియట్ బోర్డు ఆ ఏమైనా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో పోయి కూర్చుండు పెట్టిండు. ఆల్రెడీ ఎంసీహెచ్ఆర్డీలో ముఖ్యమంత్రికి ఒక ఆఫీస్ ఉన్నది, అది ఆయనకు వాస్తు నచ్చలేదట. ఏం చేసిండు ఇప్పుడు ఎంసీహెచ్ఆర్డీలు అంటే 100 కోట్ల రూపాయలతోని మళ్ళొక క్యాంప్ ఆఫీస్ కట్టిండు. ఇప్పుడు 100 కోట్లు. ఇక దానికి అప్పుడేమన్నాడు ముఖ్యమంత్రి కాగానే, ఇనుప కంచెలు బద్దలు కొట్టినా నేను ఇక్కడి నుంచి పోయే వరకే ఇనుప కంచెలు వీక్తాయన్నాడా? ఇప్పుడు ఆయన కట్టిన బోధి పెవిలియన్ కు 17 కోట్ల రూపాయలతో ఇనుప కంచెలు వేసిండు. 17 కోట్లతో ఇనుప కంచెలు వేసిండు. అప్పుడేమో ఇనుప కంచెలు వీకేసినా బద్దలు కొట్టినా పీక్ పడగొట్టినా అన్నాడు. ఇప్పుడు బోధి పెవిలియన్ 100 కోట్లతో కట్టిండు, దానికి 17 కోట్లతో ఇనుప కంచెలు వేసిండు. ఏమనాలి మరి నేను?